కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతల విధ్వంసకాండ కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు వారి ఇళ్లు టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. తాజాగా కాకినాడలో వైఎస్ఆర్సీపీ దళిత విభాగం నేత బల్లా సూరిబాబు ఇంటిని కూల్చేశారు. పై అంతస్తుకు పర్మిషన్ లేదంటూ జేసీబీ తీసుకొచ్చి ఇల్లు కూల్చేశారు. అడ్డుకున్న కుటుంబ సభ్యులపై కూడా ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు దాడి చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు కాకినాడ నుంచి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ దమనకాండను కొనసాగిస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లను బుల్డోజర్లతో పడగొడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాజాగా కాకినాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బల్లా సూరిబాబు ఈయన చాలా కాలంగా దళిత సంబంధించి నాయకులుగా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈయన నిర్మించుకుంటున్న ఇంటిని ఏదైతే గొడారికుంట రాజరాజేశ్వరి నగర్లో నిర్మించుకుంటున్న ఇంటిని అనుమతులు లేవన్న కారణంతో ఎమ్మెల్యే కొండబాబు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చి బలవంతంగా ఈ ఇంటిని మొత్తం కూల్చివేశారు. మన ప్రస్తుతం ఏం జరిగిందనే దాని మీద మనతో మాట్లాడేందుకు బాధితున్నారు. వార్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది? ఇంటిని ఎందుకు కూల్చేశారు? మేము పర్మిషన్ తీసుకునే 2 ఫ్లోర్లు కట్టుకున్నామండి. వాస్తురీత్యా దీనికి పైన వేసుకోవాలని చెప్పి అనుకుంటే అంటే దీనికైతే పర్మిషన్ లేదు, కానీ మేము పర్మిషన్ అడిగామండి. కమిషనర్ గారు కూడా మేము అసలు దీనికి డబ్బులు కట్టినా కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పన్నా. నిన్న సోమవారం నాడు రిప్రజెంటేటివ్ లెటర్ ఇచ్చామండి కమిషనర్ గారికి. ఏమీ లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వచ్చేసి మొత్తం సిబ్బంది అంతా వచ్చేసి మొత్తం నా ఇల్లుని మొత్తం ధ్వంసం చేశారండి. ఒకవేళ దాని నిమిత్తం ఏమైనా కడదామని చెప్పి అవకాశం వచ్చింది సార్, నాకు ఏమీ ఇవ్వలేదు సార్. మొత్తం అంతా నా ఇల్లు అంతా కూల్చేసారు. అది వెనకాల సీకోటి అప్పలకొండ కొండబాబు అండి, ఎమ్మెల్యే కొండబాబు, సీకోటి అప్పలకొండ అండి. పంతనాలజీ పక్కన రూరల్ ఎమ్మెల్యే కదా, పంతనాలజీ ముగ్గురు కావాలని నా మీద నేను ఎప్పటి నుంచో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాను సార్. నన్ను పార్టీ మారమని చాలా ప్రలోభాలు పెట్టారు. నేను మారే పరిస్థితి లేదు, నేను ఆయన నమ్ముకుని ఉన్నాను, నేను మారని పని లేదని చెప్పాను. మారాలని చెప్పి నా ఇల్లు కూల్చేశారు సార్. కొంతమంది మహిళలు ఉన్నారు, అదేవిధంగా సూరిబాబు బంధువులు ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది నిన్న? మీరు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారు? నిన్న నేను ఇలా మా డాడీది ధ్వంసం చేస్తున్నారని వచ్చాం. మేము వాళ్ళని అడ్డుకోలేదు, చేయలేదు. మా మమ్మీ షుగరు బీపీ పేషెంట్, తనని హ్యాండిల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, హార్డ్గా హ్యాండిల్ చేయకండి, మీరు ఏమన్నా ఉంటే స్మూత్గా చేయండి అన్న పాపానికి నన్ను కిందేసి జుట్టట్టుకుని తోసి కడుపులో కాలేసి తొక్కారు. ఎస్ఐ మేడం, ఇంకో 3 పోలీసులు అయితేనే. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా 5 ఏళ్ళు పాలించింది. ఎప్పుడైనా ఇలా దళితుల జోలికి వచ్చారమ్మా? ఎవ్వరూ రాలేదు సార్, ఎవ్వరూ రాలేదు సార్. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నటప్పుడు ఎవరిని మేము మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారండి, మా ఆయన గారు బల్ల సూరిబాబు గారు, మాల మహనాడు అధ్యక్షుడు కూడాని ఆ అధికారం అడ్డు పెట్టుకుని ఏ దళితుల మీద కానీ ఏ ఆడవారి మీద కానీ ఇలాంటి చర్యలు అయితే మా ప్రభుత్వంలో చేపట్టలేదండి. మేము సోమవారం నేను మున్సిపాలిటీకి నేనే లెటర్ ఇచ్చానండి, నా పేరు మీదే ఉంది ఇల్లు. సోమవారం లెటర్ ఇచ్చానండి, నిన్న ఉటావుటిని వచ్చి పడగొట్టవలసిన అవసరం లేదండి అసలు. కానీ ఈరోజు నిన్న వచ్చి పడగొట్టేశారండి, కనీసం మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరగలేని దుష్కార్యాలన్నీ ఈ టీడీపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నాయండి. నిర్మించుకున్న ఇంటిని కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా ఈ విధంగా దారుణంగా కూల్చివేయడానికి పట్ల వీరంతా కూడా తీవ్ర వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.